బ్రిటన్లో మత మూర్ఖులని మత తీవ్రవాద భావజాలస్తుల్ని పెంచి పోషిస్తున్నటువంటి వేళ దుబాయ్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు అంజాద్ తహా బ్రిటన్ దేశానికి చేసినటువంటి హెచ్చరికకి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మేము మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్ నుండి వచ్చాం, ఉగ్రవాదుల వలస వ్యూహాలు ఎలా పనిచేస్తాయో మాకు అర్థమైంది, అందుకే మేము వాళ్ళని జైల్లో పెట్టాం, మీరు వాళ్ళని మీ వీధుల్లో ఉంచుతున్నారు, ఇస్లాంవాదులు ఎక్కడికి వెళ్ళినా చీకట్లు తీసుకొస్తారు. బ్రిటన్లోని బర్మింగ్హామ్ ప్రత్యేకంగా స్మాల్ హీత్ ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ ముస్లిం బ్రదర్హుడ్ ద్వారా ప్రభావితమైన ఇస్లామిస్ట్ నియంత్రిత జోన్ని మీరు చూడొచ్చు. మహిళలను పరదాలతో కప్పమని ఒత్తిడి తెస్తారు, వీధుల్లో అపరిచితులను ఎవరు ఎందుకు వచ్చారని విచారిస్తారు, కార్లు ఆపి డ్రైవర్లను మీరు ముస్లిమా అని అడుగుతారు. వారు అవును అని సమాధానం ఇస్తే వారు గాజాలోని హమాస్ ఉగ్రవాదులకి నిధులను అందించే నమోదు కానీ స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇస్తే తప్ప వాళ్ళ దైవ ప్రార్థనలు అంగీకరించబడమని వాళ్ళకి చెప్తారు. వాళ్ళు 8 ఏళ్ల వయసు ఉన్న పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకుంటారు. ఇజ్రాయెల్ గురించి ఏం తెలుసు అని వాళ్ళని అడుగుతూ ద్వేషం విత్తనాలు చిన్న వయసులోనే వారిలో నాటుతారు. యూదులకి ఇక్కడికి ప్రవేశం ఉండదు, ఎవరైనా ప్రయత్నిస్తే దాడికి గురయ్యే ప్రమాదం ఉంది, కావాలంటే ఆ ప్రాంతంలో సామాజిక ప్రయోగాన్ని నిర్వహించండి, కానీ రక్షణ లేకుండా వెళ్ళొద్దు, అది మీకు అవసరం అవుతుంది. 2024 నాటికి యూకేలో దాదాపు 2500 మసీదులు ఉన్నాయి, దాదాపు 700 ముస్లిం బ్రదర్హుడ్ అనుబంధ సంస్థలచే ఆ మసీదులు నియంత్రించబడుతున్నట్టు నివేదించబడింది. బ్రిటన్ యొక్క ముస్లిం జనాభా దాదాపు 4 మిలియన్లు. బ్రదర్హుడ్ చురుగ్గా ఇంటింటికి వెళ్ళి మరియు విద్యార్థి సంఘాలు తమ వాళ్ళని నియమించుకుంటోంది. యూకేలో హమాస్ అనుకూల నిరసనలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. మీ పిల్లలు వాళ్ళ ప్రచారానికి బందీలుగా మారారు, అందుకే వారిలో కొందరు ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులు సమర్థిస్తున్నారు. అనేక స్థానిక వ్యాపారాలు వాళ్ళ నియంత్రణలోకి వచ్చాయి. బర్మింగ్హామ్ కౌన్సిల్లో ఇస్లాంవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వాళ్ళు యూదు మరియు ముస్లిమేతర దరఖాస్తుదారులు గృహ నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారు. అవినీతి నిండిపోయింది, లంచాలు గృహ కేటాయింపుల్ని నిర్ణయిస్తాయి. నేను పైన చెప్పిన వాళ్ళ మీద మీకు అనుమానం ఉంటే మీరే పరిశోధించండి. అమెరికా బ్రిటన్లకు ముప్పు పొంచి ఉంది, నేను ఆ దేశాలను సందర్శించాను మరియు ప్రత్యక్షంగా చూశాను. ఇస్లామిస్టులు మరియు ముస్లిం బ్రదర్హుడ్ నిర్వహిస్తున్న మసీదులు మీ పిల్లలు మరియు మీ మహిళల మీద ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళు ఫ్రీ పాలస్తీనాన్ని అరుస్తున్న కార్యకర్తలు నేడు న్యూయార్క్లోని యూదుల మీద లేదా రేపు ఇంగ్లాండ్లోని క్రైస్తవుల మీద దాడి చేసి తదుపరి బాంబర్లుగా మారుస్తారు. ఇది మతం లేదా వాక్ స్వాతంత్రం గురించి కాదు, ఇది మిమ్మల్ని లోపల నుండి నాశనం చేయడానికి, మీ హక్కుల్ని దోపిడీ చేయడం. యూకేలో ముస్లిం బ్రదర్హుడ్ స్వచ్ఛంద సంస్థల వెనక దాక్కున్నది. సిరియాలోని హమాస్ మరియు అల్ఖైదా దళాలకు సహాయాన్ని అందిస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదులు వీరిని మేము నిషేధిస్తాం, మీరు వాళ్ళని స్వాగతిస్తున్నారు. ఈ రోజు నా దేశం యుఏఈ ఉగ్రవాద సంస్థ ముస్లిం బ్రదర్హుడ్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న 19 మంది వ్యక్తుల్ని మరియు సంస్థని తన స్థానిక తీవ్రవాద జాబితాలో చేర్చింది. అయితే ఆశ్చర్యకరంగా వీళ్ళందరూ బ్రిటన్లో ఉదార ప్రధాని స్టార్మర్ పర్యవేక్షణలో స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ఇస్లాంవాదులు తమ దేశంలో పెరుగుతున్నారని, వారి మధ్య జీవిస్తున్నారు, వారి మీద దాడి చేయడానికి సరైన క్షణం కోసం ఎదురు చూస్తున్నారని పశ్చిమ దేశాలు గ్రహించాలి. ఉదాహరణకు ఇస్లామిక్ టెర్రరిస్టులు ఇప్పుడు కేంబ్రిడ్జ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ లిమిటెడ్ వంటి మోసపూరిత పేర్లను ఉపయోగిస్తున్నారు. వీటిని మా దేశం నిషేధించింది, కానీ యూకే నిషేధించలేదు. కేంబ్రిడ్జ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ లిమిటెడ్ అని పిలువబడుతున్న ఇది నిజానికి ఒక ఇస్లామిస్ట్ ఫ్రంట్. ఇది విద్యను నేర్పుతామనే ముసుగులో మీ నగరం యొక్క గర్వించదగిన పేరును ఉపయోగిస్తూ మీ పిల్లల్ని హమాస్ గాజా వంటి ప్రచారానికి పావులుగా మార్చడానికి, జాత్యహంకారం సెమిటిజంని వ్యాప్తి చేయడం, మనసులను విషపూరితం చేయడం వంటివి చేస్తుంది. ఆశ్చర్యకరంగా కేంబ్రిడ్జ్ వంటి గొప్ప పేరు ఇలా చెడగొట్టడానికి మీ ప్రభుత్వం అనుమతిస్తుంది. ఎస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ మరియు రియల్ ఎస్టేట్స్ లిమిటెడ్ మరియు హోల్డ్కో యూకే ప్రాపర్టీస్ లిమిటెడ్ వంటి కార్పొరేట్ రంగాల వెనక దాక్కున్న ఈ ప్రమాదకరమైన ఇస్లామిస్టులు లండన్ పోలీసులు ఎందుకు విచారించడం లేదు? వాళ్ళ ఆస్తుల్ని కొనుగోలు చేస్తున్నారు, పౌరుల్ని స్థానభ్రంశం చేస్తున్నారు. మీ నగరం మీద నియంత్రణ స్వాధీనం చేసుకోవడానికి మాజీ అల్ఖైదా సభ్యులు మరియు అక్రమ వలసదారులు వీళ్ళకి తలుపులు తెరుస్తున్నారు. దుబాయ్ ముస్లిం బ్రదర్హుడ్ని నిషేధించింది, ఎందుకంటే వాళ్ళు అసలు నిజంగా ఏమిటో అనేది మేము గుర్తించాం. వాళ్ళు తీవ్రవాదం యొక్క పెంపకందారులు, వాళ్ళు హమాస్, అల్ఖైదా మరియు ఐఎస్ఐఎస్ ఉద్భవించిన మూలం. మీ ప్రజల భద్రత కంటే రాజకీయంగా కరెక్ట్గా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా ప్రాధాన్యత ఇవ్వడం మానేయడానికి మీకు ఇంకా ఎన్ని హెచ్చరికలు కావాలి? పశ్చిమాన ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్ట్ తూర్పు, ఉత్తర మరియు దక్షిణాది ప్రాంతాల్లో కూడా టెర్రరిస్ట్ అవుతాడు. వాడిని మీ దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, విద్యా వ్యాపారిగా ఉండనివ్వకండి. విషపు విత్తులు నాటుతూ తీయని ఫలాలను ఆశించకండి. మీరు చర్యలు ఆలస్యం చేసే కొద్దీ వాటి మూలాలు మరింత బలపడతాయి. మీ దేశాన్ని మీ ఇల్లులా చూసుకోండి. హంతకుని లేదా రేపిస్ట్ని మీ పిల్లలతో కలిసి మీ ఇంట్లో జీవించనిస్తారా? మరి అలాంటప్పుడు మీ పెరట్లోకి తీవ్రవాదులు ఎందుకు అనుమతించాలి? ఆలోచించండి.